మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మన కంటికి కనిపించేదే నిజం కాకపోతే అసలు వాస్తవికత అంటే ఏంటి? ఈరోజు మనం క్వాంటం క్షేత్రం అనే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. చైతన్యం ఉన్నత డైమెన్షన్లకు ఎలా ఎదుగుతుందో దాన్ని అన్వేషిద్దాం. సరే, మన ప్రయాణాన్ని మనకు బాగా తెలిసిన 3D భౌతిక ప్రపంచంతో మొదలుపెడదాం. అక్కడ్నుంచి వాస్తవికతలోని ఒక్కో పొరను తొలగిస్తూ మన అనుభవాలన్నింటినీ తనలో దాచుకున్న 12D గ్రిడ్ గురించి, దాన్ని నడిపే క్వాంటం ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకుందాం. అంతేకాదు, మన సొంత టైంలైన్ను మనం ఎలా సృష్టించుకోవచ్చో కూడా చూద్దాం. ఇక మొదలుపెడదామా? ఓకే, ఫస్టు మనందరికీ బాగా పరిచయం ఉన్న ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. మన 3D భౌతిక దృక్కోణం అంటే మనం రోజు చూసే, తాకే, అనుభవించే మన వాస్తవికత అన్నమాట. కాని ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మనం చూస్తున్నది అంతా నిజమా? మన కళ్లకు కనిపించే ఈ ప్రపంచం ఒక అనంతమైన వాస్తవికతలో ఒక చిన్న ముక్క మాత్రమే అయితే? చూడండి, మన 3D ప్రపంచంలో మన వాస్తవికత అంతా భౌతిక వస్తువులతోనే ముడిపడి ఉంటుంది. అందుకే మన ఇంద్రియాలకు అందని దేనినైనా సరే అంగీకరించడం చాలా కష్టంగా ఉంటుంది. మనం దేన్నైతే చూడగలమో అదే నిజం అని గట్టిగా నమ్ముతాం. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మన చుట్టూ ఉన్న ఈ ఘనమైన ప్రపంచం కూడా దాని స్వచ్ఛమైన రూపంలో చూస్తే కేవలం శక్తి మాత్రమే. ఆ శక్తే గట్టిపడి పదార్థంగా మారుతుంది. ఆ పదార్థమే మన భౌతిక వాస్తవికతను సృష్టిస్తుంది. ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే విషయం. సరే, మన 3D ప్రపంచం ఒక పెద్ద చిత్రంలో చిన్న భాగం మాత్రమే అయితే మరి ఆ పెద్ద చిత్రం ఏంటి? ఇప్పుడు మనం 12D వాస్తవికత గ్రిడ్ గురించి తెలుసుకుందాం. ఇది అన్ని అనుభవాలకు ఆధారమైన ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది. ఈ 12D గ్రిడ్ను ఒక పెద్ద కంటైనర్లా ఊహించుకోండి. భూమి మీద సాధ్యమయ్యే ప్రతి అనుభవాన్ని ఇది తనలో కలిగి ఉంటుంది. ఇది మన 3D ప్రపంచం నుంచి మొదలుకొని 12D వరకు విస్తరించిన 10 వేర్వేరు డైమెన్షనల్ క్షేత్రాల సమాహారమన్నమాట. మరి ఈ గ్రిడ్ ఎలా పనిచేస్తుంది? ప్రతి డైమెన్షన్ ఒక భవనంలోని వేర్వేరు అంతస్తుల్లాంటిది. దేని చైతన్యం దానిదే. మన ఫ్రీక్వెన్సీ అంటే మన వైబ్రేషన్ మనం ఏ అంతస్తులో ఉంటామో డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతం చాలా వరకు మానవ అనుభవం 3D అనే క్షేత్రంలోనే లంగరువేసి ఉంది. ఈ గ్రిడ్ ఉందే సరే, కానీ దాని నడిపించే ఎంజిన్ ఏంటి? ఇప్పుడు మనం వాస్తవికత వెనుకున్న అసలైన శక్తిని చూద్దాం. అదే క్వాంటం ఫ్రీక్వెన్సీ. క్వాంటం క్షేత్రం అంటే అనంతమైన అవకాశాల రాజ్యం. గతం, వర్తమానం, భవిష్యత్తు సాధ్యమయ్యే ప్రతి వాస్తవికత ఇక్కడే ఉంటుంది. ఇదొక అంతంలేని సృజనాత్మక కాన్వాస్ లాంటిది. మరి ఫ్రీక్వెన్సీ మన వాస్తవికతను ఎలా మారుస్తుంది? చాలా సింపుల్. తక్కువ ఫ్రీక్వెన్సీ అంటే నెమ్మదిగా కదిలే శక్తి. ఇది మనకొక ఇటుక గోడలా గట్టి, భౌతిక అనుభవాన్ని ఇస్తుంది. అదే అధిక ఫ్రీక్వెన్సీ అంటే చాలా వేగంగా కదిలే శక్తి. ఒక మెరుపు తీగలా తేలికైన, శక్తివంతమైన అనుభవాన్ని ఇస్తుంది. సరే, ఇప్పుడు ఈ అనంతమైన క్వాంటం క్షేత్రంలో మనకు అత్యంత దగ్గరగా ఉన్న భాగాన్ని చూద్దాం. అదే సూక్ష్మక్షేత్రం, మన తక్షణ డైమెన్షనల్ పరిసరాలు అన్నమాట. ఈ సూక్ష్మక్షేత్రం అనేది మన ప్రస్తుత ఆటస్థలం లాంటిది. ఇందులో 3 ముఖ్యమైన ఫీల్డ్స్ ఉంటాయి. మన భౌతిక వాస్తవికత అంటే 3D, పరివర్తన దశ అయిన 4D, ఇంకా ఉన్నత చైతన్య స్థితిలుండే 5D. మనం భౌతిక శరీరంలో ఉన్నా కూడా ఈ క్షేత్రాలను యాక్సెస్ చేయగలం. అయితే మనం ఏ డైమెన్షన్లో ఉంటామో నిర్ణయించే ఒక కీ ఫ్యాక్టర్ ఉంది. దానినే వైబ్రేషనల్ సెట్ పాయింట్ అంటారు. ఇది మన భౌతిక శరీరంలో ఉండే ప్రధాన ఫ్రీక్వెన్సీ. మన వాస్తవికతకు ఇదే యాంకర్. దీన్ని మార్చగలిగితే మన ప్రపంచాన్నే మార్చగలం. మరి ఒక కొత్త వాస్తవికతలో సెట్ అవ్వాలంటే ఏం కావాలి? కేవలం అనుకుంటే సరిపోదు. మన శరీర ఫ్రీక్వెన్సీలో కనీసం 80% ఆ ఉన్నత డైమెన్షన్లో స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ కొత్త వాస్తవికతలో పూర్తిగా లంగర్వేయగలుగుతాం. ఇదొక ఖచ్చితమైన మార్పు. ఇదంతా థీరీ పరంగా బావుంది, కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఇప్పుడు మనం మన సొంత టైంలైన్ను స్పృహతో చేతనంగా ఎలా సృష్టించుకోవాలో చూద్దాం. కొత్త డైమెన్షన్కి మారడం అనేది యాదృచ్ఛికంగా జరగదు. అది ఒక స్పష్టమైన ప్రాసెస్. ముందుగా ఉన్నత ఫ్రీక్వెన్సీలను మనలో పట్టుకోవాలి. తర్వాత మన వైబ్రేషనల్ సెట్ పాయింట్ను 80%కి మార్చాలి. ఆ తర్వాత
కొత్త డైమెన్షన్లో లంగరు వేయాలి. ఫైనల్గా మనం వాస్తవికతను ఒక సరికొత్త లెన్స్తో చూడటం మొదలుపెడతాం. ఈ ప్రాసెస్ రిజల్ట్ ఏంటి? చాలా పవర్ఫుల్. ఒక 3D మానవుడు 4D మానవుడుగా రూపాంతరం చెందుతాడు. ఇది కేవలం ఆలోచనా విధానంలో మార్పు కాదు, మన ఉనికిలోనే ఒక ప్రాథమికమైన మార్పు. మనం మేనిఫెస్టేషన్ అనే పదాన్ని తరచుగా వింటాం, కానీ నిజంగా దాని అర్థమేంటి? క్వాంటం క్షేత్రంలో అప్పటికే ఉన్న ఒక కొత్త టైంలైన్ను, అంటే మన యొక్క ఒక కొత్త వర్షన్ను ఎంచుకోవడమే. ప్రతి టైంలైన్ ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీని, కొత్త అవకాశాలను అందిస్తోంది. అంటే సృష్టిలో 2 దారులున్నాయి. ఒకటి చేతన సృష్టి, మనం కోరుకున్న వాస్తవికతను ఉద్దేశించి దానికి తగ్గట్టు మన ఫ్రీక్వెన్సీని మార్చుకోవడం. రెండోది అచేతన సృష్టి, ఏమీ తెలియకుండా టైంలైన్ల మధ్య దూకుతూ ఉండటం. దీనివల్లే చాలామంది జీవితంలో తాము బాధితులమని భ్రమపడతారు. ఇప్పటిదాకా మనం సూక్ష్మ క్షేత్రాన్ని చూసాం. ఇప్పుడు పూర్తిగా జూమౌట్ చేసి అన్నింటినీ తనలో ఇముడ్చుకున్న అనంతమైన స్థూల క్షేత్రాన్ని చూద్దాం. సూక్ష్మ, స్థూల క్షేత్రాల మధ్య తేడా ఏంటంటే, సూక్ష్మక్షేత్రమనేది మన 3D నుంచి 5D వరకు ఉన్న భూమి అనుభవం. దీన్ని మనం భౌతిక శరీరం ద్వారా యాక్సెస్ చేస్తాం. కాని స్థూలక్షేత్రమంటే 12D గ్రిడ్, ఇంకా దాని ఆవల ఉన్న ప్రతీదీ. దీన్ని మనం మన ఈథరిక్ శరీరం ద్వారా, అంటే కలలు లేదా ధ్యానస్థితిలో యాక్సెస్ చేయగలం. చివరికి చెప్పేదేంటంటే ఇదంతా ఒక్కటే, ఒకే ఏకీకృత క్వాంటం క్షేత్రం. ఎప్పుడుకీ ఉన్నది, ఇప్పుడున్నది, ఇంకా ఉండబోయేది అంతా ఇదే. వేరు అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. కాబట్టి ఈ ప్రయాణం చివరిలో మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. ఈ అనంతమైన అవకాశాల క్షేత్రంలో దేనిని ఎంచుకుంటున్నారు? ఎంపిక మన చేతుల్లోనే ఉంది.